హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీస్ గోదావరి అందాలు అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈ రోజు మన వీడియోలో వెంగమమ్మ గురించి నాకు తెలిసిన విషయాలు అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. అలాగే మొదటిసారి సేవకు వచ్చిన వాళ్ళు ఈ తప్పు అసలు చేయొద్దండి. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మరి లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఈ వీడియో వచ్చేసి సండే రోజు అయితే షూట్ చేశాను. మార్నింగ్ టైం వచ్చేసి 8:30 అయ్యిందండి. మేము టిఫిన్స్ తిందాం కదా అనేసి శ్రీవారి సేవా సదనానికి ఎదురుగా ఉండే పార్క్ దగ్గర ఒక ముసలామె టిఫిన్స్ అయితే తీసుకొచ్చి అమ్ముతుందండి. ఆవిడ దగ్గర రవ్విడ్లీ ఉంటుంది. చాలా మంది టిఫిన్స్ అమ్ముతున్నారు కానీ ఎవరి దగ్గర కూడా రవ్విడ్లీ అయితే దొరకటం లేదు. ఆవిడ దగ్గర అయితే ఉంటుందండి. చట్నీస్ అన్నీ కూడా చాలా బాగుంటున్నాయి. సో ఈ రోజు ఆవిడ దగ్గర టిఫిన్ తిందాం కదా అనేసి పార్క్ దగ్గరికి అయితే వచ్చాము. కరెక్ట్గా మేము వచ్చిన టైంకి మా సేవోళ్ళు ఎవరో చక్కగా కూర్చుని టిఫిన్స్ అయితే చేస్తున్నారండి. అవి కూడా వీళ్ళ ఇంటి దగ్గర నుంచి రోటీసు, పచ్చడి, ఏయో స్నాక్స్ తెచ్చుకున్నారండి. సో మేము వచ్చి అప్పటికే 6 రోజులు అయిపోతుంది కదా. 6 రోజుల వరకు కూడా రోటీలు నిల్వ ఉండేలా చేసుకు తెచ్చుకున్నారండి. ఈ రోటీస్ అన్నీ కూడా వీళ్ళు ఏదో బాక్స్లో పెట్టో లేకుంటే కవర్లో పెట్టో అయితే తేలేదండి. వైట్ క్లాత్లో మూట కట్టినట్టు కట్టి తెచ్చుకున్నారండి. సో చూసారు కదా, అందరూ చక్కగా పంచుకు అయితే తింటున్నారు. వీళ్ళనే కాదండి, ఇంతకు ముందు చాలా బ్యాచ్లు అండి ఇలాగే వారం రోజులు కూడా వీళ్ళు బయట ఫుడ్ కంటే కూడా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న ఫుడ్ ఎక్కువ తింటున్నారు. కానీ ఒకటండి, వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. మహారాష్ట్ర నుంచి, తమిళనాడు నుంచి, ఇంకా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారండి. వీళ్ళందరూ పోనీ ఏదో స్నాక్స్ అవి ఇవి తెచ్చుకున్నారైతే అనుకోవచ్చు. ఇలాంటి రోటీస్ ఇలాంటివన్నీ కూడా ఒకళ్ళిద్దరు చేసుకోవాలంటేనే చాలా కష్టం. అలాంటిది వారం రోజులకు సరిపడగా 10-15 మందికి సరిపడగా చేసుకుని తెచ్చుకున్నారండి వీళ్ళు. ప్రతిరోజు కూడా బయట ఫుడ్ కంటే కూడా వీళ్ళు తెచ్చుకున్న ఫుడ్ ఎక్కువ తింటూ ఉన్నారు. వీళ్ళనే కాదండి, చాలా వరకు ఇలాగే తెచ్చుకు తింటున్నారు. సో అందరినీ అయితే వీడియోలు షూట్ చేయలేం కదా, బాగోదు కదా. వీళ్ళనైతే షూట్ చేశాను కాబట్టి వీళ్ళనైతే పెట్టానండి. సో మేము జాయినింగ్ రోజు మార్నింగ్ తినడానికి పులిహోర తెచ్చుకోవడానికి బాబాయ్ జాయినింగ్ రోజు మార్నింగ్ కూడా పట్టుకెళ్ళాలా అనుకునే వాళ్ళమండి. అలాంటిది వీళ్ళు చూడండి వారం రోజులకు సరిపడగా చక్కగా తెచ్చుకున్నందుకు చక్కగా తింటున్నారు. సో ఇప్పుడు కట్ చేస్తే తిరుమలలో ఉన్న మరొక అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చామండి. సో మీరు బాటగంగమ్మ తల్లి అమ్మవారు అలాగే నాగతీర్థం అమ్మవారు వీడియోస్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేశాను కదా. సో ఈ అమ్మవారి టెంపుల్ వచ్చేసి రాంబగిజ బస్ స్టాండ్ అండ్ క్యాంటీన్ మధ్యలోంచి రూట్ అయితే ఉంటుందండి. సో మన కొండ దిగే రూట్ అనుకుంటాను అది. ఆ రూట్ నుంచి కొంచెం ఫ్రంట్కి వెళ్ళినట్లయితే ఈ అమ్మవారి టెంపుల్ ఉంటుందండి. ఇది కూడా చాలా లోపలికే వెళ్ళాలి, బయటకైతే కనిపించదు. ఈసారి అయితే అమ్మవారిని దర్శించుకోవడానికి నేనైతే వెళ్ళలేదండి. మా బ్యాచ్ అందరూ వెళ్ళారు. చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే షూట్ చేసి తీసుకొచ్చారు. నేనైతే ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాలన్నది మొత్తం రూట్ అంతా కూడా క్లారిటీగా వీడియో అయితే షూట్ చేద్దునండి. సో ఫైనల్గా అమ్మవారిని మీరు కూడా దర్శించుకోండి ఫ్రెండ్స్. హారతి అయితే ఇస్తున్నారు, చూసారు. ఇప్పుడు కట్ చేస్తే మేము పార్క్ అయితే వచ్చేసామండి. పార్క్ అంటే ఎక్కడో ఉన్న పార్క్ కాదు, శ్రీవారి సేవా సదనానికి 1కి ఎదురుగుండానే పెద్ద పార్క్ అయితే ఉంటుందండి. ఆ పార్క్ దగ్గరికి అయితే వచ్చాము. సో ఏంటి పార్క్లో కూర్చుని కాసేపు ముచ్చట్లు పెట్టుకోవడానికి వెళ్ళాము అనుకుంటున్నారా? అలా అయితే మీరు పప్పులో కాలేసినట్టేనండి. ఈ పార్కులో శ్రీవారికి పూలమాలలు కట్టే గది ఒకటి ఉంటుందండి. ఆ రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో ఏంటంటే ఈవినింగ్ 4 వరకు కూడా మాకు ఎటువంటి డ్యూటీలు లేవండి. ఈవినింగ్ 4కి కాజు సేవ అయితే ఉంది. సో అప్పటి వరకు రూమ్స్లో ఖాళీగా ఏం కూర్చుంటాంలే, కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ పూల గది చూపించినట్టు కూడా ఉంటుంది కదా అన్నట్టుగా మా బ్యాచ్ అందరినీ తీసుకుని మేము ఇక్కడికైతే వెళ్తున్నామండి. అప్పటికే సేవకు వచ్చిన వాళ్ళు చాలామంది ఫ్రీ టైంలో ఇలా చక్కగా రెడీ అయిపోయి పిక్స్ అయితే దిగుతున్నారు పార్క్లో. ఈ పూలమాలలు కట్టే గదికి ఎదురుగుండా హనుమాన్ విగ్రహం అయితే ఉంటుందండి. చూసారు కదా, ఇక్కడ కూడా పూజారి గారు ప్రతిరోజు పూజలు అయితే చేస్తారు. అలాగే ఇక్కడ మినీ వ్యాన్ అయితే ఉంది కదండి, దీని మీద శ్రీవారి పూల రథం అని రాసి ఉంటుందండి. సో ఇక్కడ కట్టిన పూలదండలన్నీ కూడా ఈ వ్యాన్లో తీసుకువెళ్ళి ఇక్కడ చుట్టుపక్కల ఉండే టెంపుల్స్ అన్నింటికి కూడా ఇస్తూ ఉంటారు. సో చుట్టుపక్కల అంటే తిరుమలలో చాలా అమ్మవారి టెంపుల్, దేవతామూర్తుల టెంపుల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ టెంపుల్స్కి అయితే పంపిస్తారండి. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అలా అవుతుందండి. అప్పుడే చూసారు కదా, చాలామంది సేవకులు వచ్చేసి ఇక్కడ పూలమాలలు అయితే కడుతున్నారు. సివిల్ డ్రెస్లో కూడా వచ్చి కట్టొచ్చండి, అంటే ఐడి కార్డ్ చూపించాలి. ఈ సేవకులు ఏంటంటే నెక్స్ట్ డ్యూటీ ఉన్న వాళ్ళు త్వరగా రెడీ అయిపోయి వచ్చి ఒక 1/2 అవర్ అయినా పూలమాలలు కడదాం కదా అన్న ఉద్దేశంతో యూనిఫామ్తో అయితే వస్తారండి. సో ఇక్కడ రాగానే మనల్ని అడుగుతారండి, పూలు అందిస్తారా, మాలలు కడతారా అని. ఎవరికి ఏదొస్తే ఆ వర్క్ అయితే చేయమని చెప్తారు. సో ఇప్పుడు కట్ చేస్తే టైం వచ్చేసి 1:30 అలా అయ్యిందండి. మేము ఎంగమమ్మ దగ్గరికి ఫుడ్కి అయితే వచ్చాము. ఇక్కడ ఈ ప్లేస్లో ఈ పిక్చర్ అయితే చాలా బాగుంటుందండి. సో ఇక్కడ భోజనానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మొబైల్ ఉంటే ఖచ్చితంగా ఫొటోస్ తీసుకోవాల్సిందేనండి. ఎవ్వరు కూడా ఈ ప్లేస్లో ఫొటోస్ తీసుకోకుండా వెళ్ళరు, అంత బాగుంటుంది.
ఈ ప్లేస్ చూడడానికి గ్రౌండ్ ఫ్లోర్ లోంచి కంటా కూడా ఫస్ట్ ఫ్లోర్ లోంచి అయితే చాలా బాగా కనిపిస్తుందండి. గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా చూసినట్లయితే చాలా గ్రీనిష్ గా ఉంటుందండి. సో ఆ మధ్యలో ఉన్న విగ్రహమే తడిగుండ వెంగమాంబ గారి విగ్రహం అండి. సో ఇక్కడ ప్రతిరోజు కూడా చక్కగా పూలమాలలు వేసి దీపం అయితే వెలిగిస్తారండి. ఇక్కడ పెట్టే అన్నప్రసాదం కోసం ప్రతిరోజు కూడా వేల సంఖ్యలో భక్తులు అయితే వస్తారండి. అది కూడా బ్రహ్మోత్సవాల టైంలో అయితే లక్షల సంఖ్యలోనే భక్తులు అయితే ఇక్కడ అన్నప్రసాదం తినడానికి అయితే వస్తారంటండి. ఇప్పటికీ కూడా వెంగమాంబ అయితే మరణించలేదండి. ఆమె బతికుండగానే జీవసమాధి అయితే అయ్యింది. అది కూడా ఆమె స్వామిని కోరుకుందంటండి, తన బతికుండగానే జీవసమాధి చెయ్యమని. అది కూడా ఎందుకంటే తను ఎప్పుడు జ్ఞానంలో ఉండేదంట. సో వచ్చిన భక్తులందరూ కూడా అలా ఇలా మాట్లాడుతూ ఉంటున్నారు అనేసి తన జ్ఞానానికి భంగం అవుతుందని తనని జీవసమాధి చేయమని తనే స్వయంగా కోరుకుందంటండి. ఇక్కడ మీరు చూస్తున్న పిక్లో మధ్యలో అమ్మవారి విగ్రహం కింద అయితే ఉంది కదండి, ఇదే వెంగమాంబ జీవ సమాధి అండి. అంటే ఇక్కడ సమాధి అని ఉండదు, బృందావన ప్రవేశం అని ఉంటుందండి. అంటే ఆవిడ 1817లో జీవ సమాధి అయితే అవ్వారు, అంటే బృందావన ప్రవేశం అయితే చేశారంటండి. అందుకే అక్కడ ఆ విధంగా రాసి ఉంటుంది. పుట్టింది వచ్చేసి 1730లో అయితే జన్మించారు. అవన్నీ కూడా అక్కడ బోర్డ్స్ అయితే ఉన్నాయండి. ఆ వెనకతల కనిపించేదంతా కూడా స్కూల్ అండి. నేను చెప్పాను కదా తిరుమలలో ఉండే వాళ్ళ పిల్లలు చదువుకునే స్కూల్ అనేసి. అప్పట్లో నాకు వీడియో తీయాలని ఆలోచన అయితే లేదు, పిక్స్ అయితే తీసుకున్నామండి. ఈసారి అయితే ఈ బృందావన ప్రవేశం ప్లేస్కి అయితే వెళ్ళలేదండి. ఆ పిక్స్ వచ్చేసి 2019లో తీసుకున్న పిక్స్ ఉంటే యాడ్ చేశాను. ఇప్పుడైతే ఆ ప్లేస్లో స్కూల్ అవన్నీ తీసేశారండి, ఏయో కడుతున్నారు. సో అందుకు కూడా వెళ్ళలేదు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ ప్లేస్ అయితే వీడియో షూట్ చేస్తానండి. ఇలా తిరుమలలో చూడవలసిన ప్లేసెస్ అయితే చాలా ఉంటాయండి. ప్రతి ప్లేస్కి కూడా ఒక చరిత్ర అయితే ఉంటుందండి. అలాగే వెంగమాంబ జీవిత చరిత్ర బుక్లో అయితే ఆవిడ గురించి ప్రతి ఒక్కటి కూడా చాలా వివరంగా అయితే ఉంటుందంటండి. ఈమె చిన్నప్పటి నుంచి కూడా స్వామివారి భక్తురాలంట. స్వామి అంటే చాలా ఇష్టంగా ఉండేదంటండి. సో ఆమెకి చిన్న వయసులోనే పెళ్ళైతే చేసేసారంట. తనకి చిన్న వయసులోనే భర్త కూడా మరణించారంటండి. వెంగమాంబకి పిల్లలైతే లేరంట. కానీ స్వామివారు కలలో కనిపించి నీ చెల్లెలి పిల్లల్ని దత్తత తీసుకో, వాళ్ళే నాకు ఏకాంత సేవలో ముత్యాల హారతి ఇచ్చేది అని చెప్పారంటండి. అప్పుడు ఆమె వాళ్ళ చెల్లెలి పిల్లల్ని అయితే దత్తత తీసుకుందంట. అలా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్వామివారికి ముత్యాల హారతి ఇచ్చేది ఈమె వంశస్థుల కుటుంబానికి చెందిన వాళ్ళే ఇప్పటికీ కూడా స్వామివారికి ముత్యాల హారతి అయితే ఇస్తున్నారంటండి. సో అంతేకాదండి, ప్రతిరోజు కూడా ఏకాంత సేవలో లాస్ట్ ఇచ్చే ఈ ముత్యాల హారతికి ఇప్పటికీ కూడా ఆమె ఆ టైంకి సన్నిధికి అయితే వచ్చి స్వామిని అయితే దర్శించుకుంటుందంటండి. సో ఆమె మరణించలేదు, ఇప్పటికీ ఇంకా బతికే ఉంది అని చెప్పడానికి మనకి కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ వీడియోయేనండి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదండి, ఇలా వేల సంఖ్యలో భక్తులకి 365 రోజులు కూడా ఒకే విధంగా అన్నదానం అయితే చేస్తారండి. సో వచ్చిన వాళ్ళకి లేదనకుండా ఇక్కడ ఫుడ్ అయితే పెడతారు కదా, ఇదేనండి అసలైన నిదర్శన అమ్మ ఇంకా బతికే ఉన్నారు అనడానికి. ఇక్కడ ఫుడ్ టేస్ట్ కూడా ఎప్పుడు తిన్నా ఒకేలా ఉంటుందండి, టేస్ట్ అస్సలు మారదు. ఎప్పుడైనా మీరు తిరుపతిలో 2 డేస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా తిని చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది. కింద ఫ్లోర్లో అంతా కూడా అట్టాకులు ఇస్త్రాకుల్లో అయితే ఫుడ్ పెడతారు కదా, సో పైన వచ్చేసి ఇలా ప్లేట్లలో అయితే పెడతారండి. ఈ ప్లేట్లు కూడా నీట్గా క్లీన్ చేసేసి వాటిని మళ్ళీ ఒక పెద్ద క్లీనింగ్ మిషన్ ఉంటుందండి, ప్లేట్లు క్లీన్ చేసే మిషన్. ఆ మిషన్లో వేడి నీళ్ళు అయితే వస్తాయండి. వేడి నీళ్ళతో ఈ ప్లేట్లన్నింటినీ కూడా చాలా నీట్గా క్లీన్. ఇక్కడ వచ్చేసి అన్నయ్య వాళ్ళు లడ్డూలు అయితే తీసుకొచ్చారండి, 50 రూపీస్ లడ్డూలు. సో అలాగే 200 రూపీస్ పెద్ద లడ్డూలు ఉంటాయి కదా, కళ్యాణ్ లడ్డూలు, అవి అయితే తెచ్చుకున్నారండి. ఇంతకు ముందు స్కౌట్ సేవకు వచ్చినప్పుడు ఏంటంటే ప్రతిరోజు కూడా టెంపుల్ డ్యూటీలే కాబట్టి ఏదో డ్యూటీ టైంలో రోజు కూడా లడ్డూలు అయితే తినేవాళ్ళమండి. ఇప్పుడు టెంపుల్ డ్యూటీలు 2 సార్లు పడినప్పటికీ కూడా 2 కూడా మార్నింగ్ 9 to 12 వరకు పడినాయండి. ఆ టైంలో మార్నింగ్ స్వామివారికి బ్రేక్కి పెడతారు కదా నైవేద్యాలు, కట్టు పొంగలి, దద్దోజనం ఇలాంటివే పెట్టారండి, పులిహోర ఇవే దొరికాయి తప్ప లడ్డు అయితే తినలేదండి లాస్ట్ రోజు వరకు కూడా. సో అన్నయ్య వాళ్ళు తీసుకొచ్చినప్పుడు చిన్న వీడియో అయితే షూట్ చేశాను. ఈ లడ్డు ప్రసాదం తినలేనప్పటికీ కూడా అయోధ్య నుంచి వచ్చిన లడ్డూ ప్రసాదం అయితే తిన్నామండి. సో ఇక్కడ బ్యాగ్స్ తీసుకెళ్తున్నారు కదా, ఇలాంటి బ్యాగ్స్ అన్ని ఇక్కడికి వచ్చే భక్తులకి, సేవకులకి, ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకి పంచమని అయోధ్య నుంచి అయితే వచ్చాయంటండి. సో ఆ బ్యాగ్స్లో ఏమున్నాయంటే ఇలా ఒక స్టీల్ బాక్స్ ఉందండి, అందులో లడ్డూలు, అలాగే ఒక క్యాలెండర్ ఉంది, హిందీలో 2 బుక్స్ అయితే ఇచ్చారు రాముల వర్క్ సంబంధించినవి. ఇలా అన్నీ కూడా బ్యాగ్లో అయితే ప్యాక్ చేసి ఇచ్చారండి.
దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా ఒక్కొక్కళ్ళు 10 5 సంచులైతే తీసేసుకునండి. అందులో ఉన్న క్యాలెండర్స్, బుక్స్ అవన్నీ హిందీ కదా! అర్థం అవ్వవు కదా! అవన్నీ పక్కన పాడేసి ఆ స్టీల్ బాక్సులు పట్టుకు వెళ్ళిపోయారండి. అవన్నీ కూడా వీడియో షూట్ చేశాను. ఎలా మిస్ అయ్యాయండి. సో, మేము రూమ్స్‌కొచ్చేసి రెడీ అయ్యి ఇప్పుడు కాజు సేవకైతే వెళ్తున్నామండి. ఇప్పటివరకు కూడా యూనిఫామ్‌తో ఒక పిక్ కూడా తీసుకోలేదు. సో, ఈరోజైతే పిక్స్ కూడా తీసేసుకున్నాము. అలాగే శ్రీవారి సేవా సదనం 2లోకైతే వచ్చేసామండి. ఇక్కడే చెప్పాను కదా కాజు సేవ అనేసి. స్టార్టింగ్ జాయినింగ్ రోజు ఈ హాల్ అంతా ఎలా ఉందో చూసారు కదా! ఇప్పుడు చూడండి ఎలా ఉందో ప్రశాంతంగా. ఆ రోజైతే ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడే కదండీ జాయినింగు. ఆ రోజు అసలు ఏంటా అన్నట్టుగా ఉంటది. ఈ రోజైతే మొత్తం అంతా కూడా ప్రశాంతంగా ఉంది. అక్కడక్కడ ఈ సేవకులు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే డ్యూటీలు ఎక్కడ అని అడగడం కోసం అయితే వస్తారండి. సో, మేము కాజు సేవకు వచ్చేసి 4 డేస్ అయితే పడింది డ్యూటీ అని చెప్పాను కదా! నేను 3 డేస్ కూడా మొబైల్ అయితే తీసుకెళ్ళలేదండి. సో, కాజు సేవకి మొబైల్ అయితే అలౌ లేదనేసి ఫస్ట్ స్టార్టింగ్ రోజు సత్సంగంలో చెప్తారండి. సో, హ్యాండ్ బ్యాగ్స్ కూడా తీసుకెళ్ళకూడదని చెప్పారండి. ఇంకా శ్రీవారి సేవా సదనం 2లోనే కాబట్టి హ్యాండ్ బ్యాగ్స్ తీసుకెళ్లే పని అయితే ఉండదు. కానీ పని కట్టుకు హ్యాండ్ బ్యాగ్స్ ఎందుకు తీసుకువెళ్ళొద్దన్నారు అనేసి అక్కడ ఉన్న వాళ్ళని అయితే అడిగామండి. సో, వాళ్ళు చెప్పింది ఏంటంటే మీకులా సేవకు వచ్చిన వాళ్ళమ్మ హ్యాండ్ బ్యాగులు తెచ్చుకుని అందులో జీడిపప్పు పట్టుకు వెళ్ళిపోయారు. మేము సీసీ కెమెరాల్లో చూసాము. సో, కానీ ఏమీ అనలేము కదా! అందుకే ఇప్పటి నుంచి సేవకుల్ని హ్యాండ్ బ్యాగ్స్ అయితే తీసుకురావద్దని చెప్తున్నాము అని చెప్పారండి. ఇదేంటిది అసలు స్వామివారికి నైవేద్యంలోకి వెళ్ళే జీడిపప్పుని ఎలా దొంగలించారో అనుకున్నానండి. అనుకునేలోగాని నా ఎదురుగా కూర్చున్న ఒక ఆయన జీడిపప్పు తినేస్తున్నాడండి. అది స్వామివారి నైవేద్యంలోకి వెళ్ళే పప్పు అని తెలిసినప్పటికీ కూడా ఆయన తినేస్తున్నాడు. అక్కడికి మాస్కులు కూడా ఇచ్చారండి. ఏదైనా మాట్లాడినప్పుడు ఉమ్ముతుప్పలు లాంటివి పడతాయేమో పొరపాటున అన్నట్టుగా ప్రతి ఒక్కరిని మాస్కులు పెట్టుకోమన్నారు. ఆ మాస్కులు ఉండగా కూడా పక్క నుంచి జీడిపప్పు తినేస్తే ఇంకెలా ఆపగలమండి వాళ్ళని అనిపించింది నాకైతేని. ఇంక ఇలా చేసుకుంటూ పోతే హ్యాండ్ బ్యాగ్స్ కాబట్టి తీసుకురావద్దని చెప్పారండి. ఇంక అక్కడే తినేస్తే పాపం వాళ్ళేం చేస్తారండి. వచ్చిన సేవకుల చేత సేవే చేయించుకోవాలా, లేకుంటే వాళ్ళు సేవ చేసేటప్పుడు ఏం చేసేస్తున్నారనో వాళ్ళకి ఇలా కాపలాలు ఉండాలా? మీరే చెప్పండి ఫ్రెండ్స్. మొబైల్స్ అయితే చాలా మంది తెచ్చేసారండి. నేను ముందు 3 రోజులు కూడా చూశాను కదా! కరెంట్ పోయినప్పుడల్లా కూడా అందరూ సెల్ లైట్లు అయితే వేసేసారు. సో, ఇంకా లాస్ట్ రోజు కదా! నేను కూడా మొబైల్ అయితే తీసుకువెళ్ళానండి. చాలామందికి నేనే ఫొటోస్, వీడియోస్ అయితే తీశాను. ముందు 2 రోజులు కూడానండి. సో, ఆ సార్లు చూడకుండానే అంటే కాజు సేవ వీడియోస్ కానీ, ఫొటోస్ కానీ తీయొద్దని చెప్తున్నారండి. సో, ఇక్కడ కాజు సేవ వచ్చేసి మనకి ఇలా గుండు పప్పు అయితే ఇస్తున్నారండి. గుండు అయితే ఇస్తున్నారు జీడిపప్పు. దాన్ని చిన్న చిన్న చాక్స్ అయితే ఇచ్చారు. వాటితో 2 బద్దల కింద చెయ్యాలంతేనండి. ఇలా చేసిన ఈ పప్పు అంతా కూడా స్వామివారికి నైవేద్యాల్లోకి అయితే వాడతారంటండి. ఇలా చేసిన బద్దల్ని చాటలతో ఎత్తి బకెట్లు ఇస్తున్నారండి. బకెట్లో వేసేయాలి. సో, అలా ప్రతి ఒక్కరి ట్రేలో ఉన్న జీడిపప్పు బద్దల్ని తీసేసి బకెట్లో వేసేస్తే వాళ్ళు తూకం వేసుకుని మళ్ళీ ప్యాక్ చేసేసుకుంటున్నారండి. సో, ఫైనల్‌గా కాజు సేవ అయితే పూర్తయిపోయింది. రూమ్‌కి అయితే వెళ్తున్నామండి. వెళ్తూ పైన సత్సంగం క్లాస్‌కి అయితే లీడర్స్‌ని రమ్మన్నారంటే నేను పైకైతే వెళ్ళానండి. మా టీంలో ఒక ఆవిడ శ్రీలక్ష్మి గారని ఆవిడైతే వచ్చి మనకి సెకండ్ టైము టెంపుల్ డ్యూటీ పడింది. లిస్ట్‌లో మన పేరు ఉందని చెప్పిందండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఒక్కసారి టెంపుల్ డ్యూటీయే చాలామందికి లేట్‌గా పడుతుంది. అలాంటిది మనకి ఫస్ట్ రోజే టెంపుల్ డ్యూటీ పడిపోయింది. సో, నెక్స్ట్ మళ్ళీ రెండోసారి కూడా పడిందనేసి అందరం హ్యాపీగా ఫీల్ అయ్యామండి. సో, ఇంకొక విషయం అండి, బట్టలకి ఇన్ని ఏర్పాట్లు అయితే చేశారని చెప్పాను కదా మీకు ముందు వీడియోలో. కానీ చాలా మంది బద్ధకంతో చేసే పనుల వలన, తెలియక చేసే పనుల వలన చాలా మంది సేవకులు ఇంతకు ముందు చాలా ఇబ్బందులు పడ్డారంటండి. కాళ్ళు చేతులు ఇరిగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారంట. సో, పులివిన బట్టలు ఇలా గార్డెన్లో వేశారండి. సో, అవి చూడడానికి బాగోవు కానీ వాటి వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. వీళ్ళు సేవకి ఫస్ట్ టైం వచ్చారంట. వెళ్ళి బట్టలు పులిమేసి రూమ్లోకి తెచ్చేసారండి. మొత్తం వాటర్ అంతా కార్చుకుంటూ వచ్చేసారు. ఇక్కడ మంచాలకి కట్టేస్తారంటండి. మన ఇంట్లో మనం బట్టలు పులుముకుంటే ఇలా మంచాలకు కడతామా ఫ్రెండ్స్ చెప్పండి. వీళ్ళకి మేము చెప్తుంటే అసలు అర్థం అవ్వలేదండి. తర్వాత మీ లీడర్ ఎవరమ్మా అంటే నేనే అందండి ఆ బట్టలు తీసుకొచ్చిన ఆవిడ. అమ్మ నువ్వు లీడర్వే కదా, కంప్లైంట్ చేస్తాం, పైకి పట్టుకెళ్ళారే అంటే మాకు తెలియదండి, ఫస్ట్ టైం వచ్చామని పట్టుకెళ్ళిపోయారండి. మిగతా వాళ్ళందరికీ చెప్పినా కూడా చూడండి తీసుకొచ్చి ఇలా స్టెప్స్ మీద అయితే వేసేసారు. స్టెప్స్ అంతా కూడా వాటర్ కారిపోతున్నాయండి. పొరపాటున ఎవరైనా పడిపోతే కాలు చెయ్యి ఇరిగిపోద్ది కదా. అక్కడికి సత్సంగంలో సార్లన్నీ కూడా చాలా వివరంగా చెప్తున్నారండి. రూమ్స్లో బట్టలు వేస్తే మంచాలు పాడైపోతాయి అమ్మ, ఇలా స్టెప్స్ మీద ఎత్తే పడిపోతారమ్మ, స్మెల్ వచ్చేస్తే రూమ్స్లో వేయకండి అని సార్లు చెప్తూనే ఉన్నారు. వీళ్ళు చేసే పనులు చేస్తూనే ఉన్నారండి. ఇంత బట్టలు ఆరేసుకునే ఓపిక లేని వాళ్ళు సేవలకి ఎందుకండి రావటం. ఇక్కడికి వచ్చి ఇలాంటి పనులు చేయటం వలన మిగతా సేవకులు అందరికీ కూడా చాలా ఇబ్బంది అండి.
కాదండి. సేవకు వచ్చే ముందు వాళ్ళని వీళ్ళని మాకు టెంపుల్లో డ్యూటీలు పడతాయా, స్వామివారిని చూడొచ్చా, అలా ఇలా అడగటం కాదండి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ తెలుసుకో వస్తే చాలా మంచిదండి. సో చూసారు కదా, ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, రేపటి వీడియోలో కలుసుకుందాం.